అండి, నా పేరు భిషపతి. వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ఛానల్. ఈరోజు మనము వీడియోలో విండోస్ 10 ఐఎస్ఓ ఫైల్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. అఫీషియల్ సైట్ నుంచే మనం డౌన్లోడ్ చేసుకుందాం. అదర్ సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే ఏంటంటే వైరస్ ఫైల్స్ ఇన్ఫెక్టెడ్ డౌన్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ముందుగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేద్దాం. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేశాక దాంట్లో విండోస్ 10 ఐఎస్ఓ డౌన్లోడ్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే కింద మీకు సైట్స్ కనిపిస్తాయి. దాంట్లో ఫస్ట్ సైట్ని మీరు చూస్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ అఫీషియల్ సైట్ అది. దాన్ని చూస్ చేసుకొని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. అఫీషియల్ సైట్ ఇది, మైక్రోసాఫ్ట్ విండోస్ 10. కింద గిట మీరు చూడొచ్చు అప్డేట్ నవ్ అని, ఇంకా సమ్ అదర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డౌన్లోడ్ అని గిట్ ఉంది కదండి. ఆ డౌన్లోడ్ కొట్టినంత మాత్రాన వీడియో డౌన్లోడ్ అవ్వదు. ఇది ఏంటంటే అలా చూపిస్తుంది, బట్ డౌన్లోడ్ అవ్వదు. కింద ఇంకా మిగతా ఆప్షన్స్ గిట్ ఉంటాయి, కానీ మనకి ఏ విధంగానో వీడియో డౌన్లోడ్ అవ్వదు. ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ అవ్వదు. దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆ బ్రౌజర్లో పేజ్లో మీరు ఎక్కడైనా రైట్ క్లిక్ ఒకటి ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే నేను చూపిస్తాను మీకు. రైట్ క్లిక్ ఇస్తున్నాను. రైట్ క్లిక్ చేశాక లాస్ట్ ఆప్షన్ ఇన్స్పెక్ట్ అని ఉంది కదా, అది కొట్టండి. అది కొడితే మనకు రైట్ సైడ్లో డెవలపర్ వర్షన్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. పైన సెట్టింగ్స్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. దాంట్లో క్లిక్ చేశాక మనకి మోర్ టూల్స్ అని ఉంటుంది. మోర్ టూల్స్, ఆ మోర్ టూల్స్లో మళ్ళీ నెట్వర్క్ కన్సోల్ని ఓపెన్ చేయండి. నెట్వర్క్ కన్సోల్ పైన క్లిక్ చేయండి. నేను చూపించిన ఎక్కడైతే చూపించానో అక్కడ క్లిక్ చేయండి. దాంట్లో నెట్వర్క్ కన్సోల్ అని ఉంది కదా, స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ యూజర్ ఏజెంట్ ఉంటుంది. దాంట్లో రైట్ సైడ్లో ఒక చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ని అన్టిక్ చేసేసి దాంట్లో క్రోమ్ ఐప్యాడ్ మాత్రమే చూస్ చేయండి. చూడండి, నేను చూస్ చేసిన ఆప్షన్ని మీరు చూస్ చేయండి. అది చూస్ చేసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి స్క్రోల్ డౌన్ కిందకి చేసుకోండి. కిందకి ఇంకా మిగతా ఎటువంటివి మీరు ఎలాంటి చేంజెస్ చేయకండి. చేయకుండా డైరెక్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి అక్కడ మీకు బ్రౌజర్ ఉంది కదా, బ్రౌజర్ని రిఫ్రెష్ చేయండి ఒకసారి. రిఫ్రెష్ చేస్తే పేజ్ మొత్తం కంప్లీట్గా మీకు చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇది ఎలా చేంజ్ అవుతుందో. నేను క్లిక్ ఇచ్చాను. చూడండి, పేజ్ కంప్లీట్ డిజైన్ చేంజ్ అయిపోయింది. చూడండి, కంప్లీట్గా డిజైన్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు డెవలపర్ కన్సోల్ అవసరం లేదు, దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. నేను అక్కడ క్లోజ్ చేస్తున్నాను. సారీ, క్లోజ్ చేశాక ఇప్పుడు చూడండి కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ సెలెక్ట్ ఎడిషన్ అని ఉంది కదా, ఇక్కడ విండోస్ 1023 అని ఉన్న దాని కింద సెలెక్ట్ ఎడిషన్ అని ఉంటుంది చూడండి. దాంట్లో విండోస్ 10 చూస్ చేయండి. చూస్ చేసి కన్ఫర్మ్ ఇవ్వండి. కన్ఫర్మ్ ఇచ్చాక మళ్ళీ మీకు ఫర్దర్గా ఇంకో ఆప్షన్ కిందకి వస్తుంది, సెలెక్ట్ ద ప్రోడక్ట్ లాంగ్వేజ్ అని. ఆ ప్రోడక్ట్ లాంగ్వేజ్ దగ్గర మీరు చూస్ చేయండి. ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ కాకుండా ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ అని చూస్ చేయండి. ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ చూస్ చేసి కన్ఫర్మ్ ఇవ్వండి. కన్ఫర్మ్ ఇచ్చాక మళ్ళీ ఇంకా ఫర్దర్గా లోడ్ అవుతుందండి వ్యాలిడేటింగ్. ఈ వ్యాలిడేటింగ్ తర్వాత పేజ్ ఓపెన్ అవుతుంది మనకి ఈ విధంగా. చూడండి, విండోస్ 10 ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ అని ఉంది కదా, దాని కింద 32 బిట్ డౌన్లోడ్ అని ఉంది అండ్ 64 బిట్ డౌన్లోడ్ అని ఉంది. మీకు ఏది యూజ్ అవుతుంది అనుకుంటే ఆ వర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను మీకు 64 బిట్ని వర్షన్ నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ట్రయల్ కోసం. అలా క్లిక్ చేయండి. డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, మీకు చూపించడానికే నేను ఇది డౌన్లోడ్ పెట్టానండి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసిన
సంబంధించిన ఐఎస్ఓ ఫైల్ నా కంప్యూటర్లో ఉంది. దాన్ని మీరు ఇప్పుడు రిఫ్యూజ్ యూజ్ చేసి దాన్ని ఎలా బూటబుల్ చేయాలనేది నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. ఆ ప్రీవియస్ వీడియో లింక్ గిట్ట మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు యూజ్ అవుతుందండి. దాని నుంచి ఎలా పెన్ డ్రైవ్ బూటబుల్ చేయాలని కంప్లీట్గా వీడియో ఉంది. ఆ వీడియో గిట్ట ఒకసారి చూడండి. చూసి మీరు బూటబుల్ చేసేసుకొని ఓఎస్ ఫార్మాట్ చేసుకోవచ్చు. తర్వాత ఫర్దర్ ప్రాసెస్లో ఓఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది కంప్లీట్ వీడియో స్టెప్ బై స్టెప్ తెలుగులో మీకు వివరిస్తాను. మీకు ఈ వీడియో యూజ్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.